ఎప్పుడూ కూడా మన ఇల్లు రొట్టెల ఇల్లుగా మారిపోవాలి. అనేక మంది ప్రజలకి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మారాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం చూడండి. షూనేమి పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడ ఆ ప్రాంతానికి వచ్చుచూపోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడని గ్రహించి, నువ్వు మా ఇంటికి రాయ్యా, మా ఇంట్లో భోజనం చేయయ్యా, ఇప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఈ దారి గుండా వచ్చినప్పుడల్లా, ఈ ప్రాంతానికి సువార్తకు వచ్చినప్పుడల్లా మా ఇంట భోజనం చేయాలని దైవ సేవకుడిని బలవంతం చేసి పిలుచుకుందండి. ఎంత ఆశీర్వాదం కదండి. దేవుని పిల్లల్ని, దేవుని సేవకుల్ని ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వటం ఆశీర్వాదం అండి. సమస్యలో ఉన్నవారిని, పేదరికంలో ఉన్నవారిని భోజనం పెట్టి ఆదరించడం ఆశీర్వాదకరం అండి. ఒకళ్ళకి పెట్టినప్పుడు మనకు ఆశీర్వాదం వచ్చింది. మన ఇంటి ముందుకి ఎవరైనా ఆకలి కొని వస్తే వారికి ఆహారం పెట్టాలి. వస్త్రాలు లేకుండా వస్తే వస్త్రాలు ఇవ్వాలి. యేసయ్య నేర్పిన బోధ కూడా ఇదే కదా. మనందరం అలా మారదామా? ఎంతసేపటికి మన కుటుంబం, మన పిల్లలనే కాకుండా ఎదట వారికి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మనం మారితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఈ సహోదరుడు దైవజనుణ్ణి ఇంకా అనేక మందిని చేర్చుకున్నాడు కదండి. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఒక విషపూరితమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు దైవజనుడైనటువంటి పౌలు గారు ప్రార్థన చేస్తే వాళ్ళ నాన్నగారికి స్వస్థత కలిగింది. మరణపు పడకలో నుండి దేవుడు అతన్ని లేపాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. సేమ్ టైం గనురాలైన స్త్రీ దైవజనుడికి అన్నం పెట్టి ఇంట చేర్చుకుంది కదండి. ఆ గనురాలైనటువంటి స్త్రీ యొక్క కుమారుడు చనిపోతే దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన బిడ్డ పైకి లేచాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఒకరికి ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టడం వల్ల మన కుటుంబాలు ఆశీర్వదించబడి మన బిడ్డలు దీవెనకరంగా ఉంటారే తప్ప ఇంకా ఎవరికి కూడా ఎదురు చూసేవారిగా ఉండరండి. మన ఇళ్ళన్నీ ఆతిథ్యం ఇచ్చే ఇళ్ళుగా మారునుగాక. ఎదటి వారికి సహాయపడే ఇళ్ళుగా మారునుగాక. ఎంతసేపటికి మనము మన పిల్లలే కాకుండా ఎదటి వారికి సహాయం చేసి దీవించబడదాం. దైవ దీవెన మనం పొందుదాం. మన ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మారునుగాక. ఆమేన్.